పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, అందరూ అనుకుంటారు కావచ్చు ఇక్కడ అపరిచితుడు బొమ్మేసిండు ఏందని. వాస్తవానికి ఏంటంటే మన రేవంత్ అన్న ఉన్ని పూనం ప్రభాకర్ అప్పుడే రాములు ఎక్కుంటారు, తెల్లారంగానే మళ్ళీ రెమో అయిపోతారు ఇమ్మీడియట్. ఇప్పుడే ఒక్కొక్కసారి అయితే గంటకే మారిపోతుంటారు. కేటీఆర్ కూడా ఈ మధ్యకాలంలో అసెంబ్లీలో మాట్లాడకుండా చెప్పిండు. కేటీఆర్ పర్ఫెక్ట్ చెప్పిండు. రేవంత్ రెడ్డిలో అపరిచితుడు కనబడతాడు. రవీంద్ర భారతిలో మాట్లాడినప్పుడు ₹1 అప్పు పుడతలేదు, మాకు ఎవరు మమ్మల్ని అప్పిత్తలేరు అని చెప్పేసి అక్కడ మాట్లాడిండు. అసెంబ్లీలోకి వచ్చి 158,000 కోట్ల అప్పు చేసినాం మేమని ఇక్కడ చెప్తాడు. మరి అది కరెక్టా ఇది కరెక్టా? అక్కడ రాములాగా మాట్లాడతాడు, ఇక్కడికి వచ్చి రెమోలాగా మాట్లాడతాడని. అయితే ఈ అపరిచితుడు సినిమా కూడా ఒక్కసారి మీకు గుర్తు తెచ్చుకోవాలి. నందిని, నాకు ఏ అలవాట్లు లేవు నందిని, నన్ను పెళ్లి చేసుకో నందిని, నిన్ను మంచిగా చూసుకుంటాను నందిని అని రాము అంటాడు. రాము అనేటోడు వాడిగా సిగ మురిసి నందిని, నాకు బీడీ అలవాటు లేదు, చుట్టా అలవాటు లేదు నందిని, సిగరెట్ అలవాటు లేదు నందిని, మంద అలవాటు లేదు, నేను కంటికి రెప్పలాగా కాపాడుకుంటా నందిని అంటాడు. ఆ తర్వాత హే రెమో అని యూ బేబీ అనుకుంటా మళ్ళీ తాడి ఎత్తాడు రెమో. గట్లున్నది వీళ్ళ కథ. ఇది మీకు మళ్ళీ ఎందుకు గుర్తు చేసిన అంటే అపరిచితుడుల డైలాగ్ ఇది. అపరిచితుడు సినిమా చాలా హిట్ అయిపోయింది. సో అపరిచితుడు సినిమా హిట్ అయింది, వీళ్ళది కూడా హిట్టే. వీళ్ళ సినిమా కూడా చాలా హిట్ అవుతుంది ప్రస్తుతానికి. అందుకనే రాము నుండి రెమోగా మారిన పొన్నం రేవంత్ అని చెప్పి పెట్టిన. వీళ్ళే అపరిచితులు. వీళ్ళు ఏంటంటే ఈ 2 ఏళ్ళు ప్రజల రక్తం తాగినాం. మంత్రి పొన్నం ఆసక్తికర వ్యాఖ్యలు. ఈ 2 ఏళ్ళు ప్రజల రక్తం తాగినట వీళ్ళే ఇండైరెక్ట్గా చెప్తారు ప్రజల రక్తం తాగినాం అని. ఎట్లా చెప్తారనేది నేను ప్రూవ్ చేస్తాను, మీరు ఒక్కసారి చూడాలి మిత్రులారా. ఎందుకంటే ఇది అందరూ చూడాలి మిత్రులారా. ఈ మధ్యకాలంలో దేశంలోనే ఒక సంచలనం జీఎస్టీ తగ్గడం. ఎందుకు సంచలనం అంటే రేట్లన్నీ టపాలన పడిపోయినాయి, చాలా తగ్గిపోయినాయి, రేట్లు తగ్గిపోయినాయి. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇక చూడండి, ఇక్కడ జీఎస్టీ జోష్, నేటి నుంచే పన్నుల తగ్గింపు అమలని చెప్పేసి వార్త కూడా వచ్చింది మనకు. సంబరాలు ఉన్నారు. శరన్నవరాత్రుల ప్రారంభం రోజే సంబరాలు స్టార్ట్ అయినాయని చెప్పేసి ఇచ్చారు. ఇది నరేంద్ర మోడీ. ఈ దీంతో ఏంటంటే ఈ కాంగ్రెస్ ఓనికి కళ్ళమంట, ఈ ఇండియా కూటమికి కళ్ళమంట. ఇది ఎక్కడి కదరు, ఈ జీఎస్టీ తగ్గించిండు, జీఎస్టీ అంటే జీఎస్టీ తగ్గించండి. ఇప్పుడు ప్రజలందరూ కూడా నరేంద్ర మోడీని జయహో నమో జయహో అంటారు. ఈ కళ్ళు ఓర్వై అన్నట్టు. ఇక వీళ్ళవి ఏ పాపిస్టికలు అడవైన కళ్ళు కదా, ఓరాక చూడండి, మీరు ఒక్కసారి చూడండి మిత్రులారా. వాహన రిజిస్ట్రేషన్ల జాతర ఇది ఓ వాహన దుకాణంలో వాహన కొనుగోలు సందడి. అంటే ఈ వాహనాలు 4 వీలర్స్ 2 వీలర్స్ బాగా తగ్గినాయి, రేట్లు విపరీతంగా తగ్గినాయి. తగ్గడంతో కొనుగోలు రేట్లు ఎక్కువైపోయినాయి. అంటే ఈ మన రాష్ట్రంలోనే కాదు, ఏ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా, అంటే మన రాష్ట్రం గురించే మాట్లాడుకుందాం, తెలంగాణ గురించే. తెలంగాణలో ఇప్పుడు వాహనాలు అమ్మేవాళ్ళు అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. వెహికల్స్ బాగా అమ్ముడుపోతున్నాయి. మరి అదొక్కటేనా మిత్రులారా? ఇవాళ జీఎస్టీ తగ్గించడం వల్ల ఇవాళ వాహన రిజిస్ట్రేషన్లు ఎక్కువ అవుతున్నాయి. రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎక్కువ వస్తున్నాయి. అంటే గవర్నమెంట్కి ఆదాయం కూడా వస్తుంది. తెలంగాణ ప్రభుత్వానే కదా ఆర్టీఏ ఆఫీసులు అంటే తెలంగాణయే కదా. సో వాళ్ళకు కూడా వస్తారు. చూడండి, మారుతి వెహికల్స్ 30,000, టాటా వెహికల్స్ 10,000, ఒకే రోజు రికార్డు స్థాయిలో కార్ల అమ్మకాలు. ఎప్పుడన్నా ఉన్నది ఇట్లా? దీంతో అందరూ సంతోషంగా ఉన్నారు, ప్రజలు సంతోషంగా ఉన్నారు, సేల్స్ పెరిగినాయి, అమ్ముకునేటోడు సంతోషంగా ఉన్నాడు, సర్వీస్ చేసేటోడు సంతోషంగా ఉన్నాడు. లాస్ట్కి రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేసుకుంటే వచ్చే ఆదాయం కూడా ఎక్కువ. రిజిస్ట్రేషన్ ఛార్జీలు లేవా? అది కూడా ఎక్కువనే ఉన్నది. మరి వీళ్ళు మళ్ళీ వీళ్ళు ఏం చెప్తారంటే దీనికి సంబంధించి ఏంటంటే, ఇక చూడండి మిత్రులారా, ఇది వాహనాల రిజిస్ట్రేషన్లు, వీటికి సంబంధించిన వార్త. ఇది అన్ని పేపర్లలో వచ్చింది. ఇక చూడండి, ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే ఆయన రాము ఉంటాడు, రేము ఉంటాడు. ఇక రాము ఏమంటాడంటే జీఎస్టీతో పేదల రక్తం తాగిన కేంద్రం అట. జీఎస్టీ అంటే ఏంటి మిత్రాల? ₹10 ₹5 సెంట్రల్కి పోతుంది, ₹5 స్టేట్కి వస్తుంది. ఇదే కదా జీఎస్టీ. సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ, స్టేట్ జీఎస్టీ, సెంట్రల్ జీఎస్టీ అని ఉంటుంది. 2 పడతాయి ట్యాక్స్లు. 12% ఉంటే వాళ్ళకి 6, మనకు 6. ఇదే కదా. అయితే జీఎస్టీతో పేదల రక్తం తాగిన కేంద్రం అన్నారు. మరి నేను ఒకటే అడుగుతాను, ఈ కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయింది. మరి ఇక్కడ చూడండి, మరి కాంగ్రెస్ వచ్చి 2 సంవత్సరాలు అయిన తర్వాత ఈ 2 సంవత్సరాలు మరి మీరు కూడా పేదల రక్తం తాగినట్టేనా? మీరు కూడా పేదల రక్తం ఒకవేళ నరేంద్ర మోడీ తాగితే మరి మీరు తాగినట్టేనా? మీరు దోపలే అయితే ఈయన పేదల రక్తం తాగినట్టాను కదా. ఇక ఇంత ఇజ్జత్ తక్కువే ఉండదు. ఇక రెమో చూడండి, ఇక రామ్ అయిపోయింది. ఇక రెమో జీఎస్టీ తగ్గింపుతో తెలంగాణకు ఏడాదికి ₹7,000 కోట్ల నష్టం. మంత్రి పొన్నం ప్రభాకర్. రెమో ఇంతకుముందు రాము చెప్పిండు పేదల రక్తం తాగిండని. మరిగో ఇప్పుడు ఈయనకు నష్టం అట జీఎస్టీ తగ్గితే. అంటే పేదల రక్తం తాగినని నువ్వే అంటావు, మళ్ళీ తెలంగాణకి 7,000 కోట్ల నష్టమని నేను అంటాడు.
మరి ఈయన రాము రేమో ఈయన కాదా? ఇట్లనే ఈయన కూడా అంతే కదా. ఈయన చూడండి, ఈయన ఎన్నిసార్లు యుద్ధం చేసిండు, జిఎస్టీ తగ్గించాలి, జిఎస్టీ తగ్గించాలి, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఈయన ఏమంటాడు తెలుసా, తగ్గే ఆదాయాన్ని కేంద్రమే భరించాలట. ఇంత ఇజ్జత్ తక్కువ బతికైతే ఇవ్వలేదు మిత్రులారా. నిజంగా ఇది ఇజ్జత్ తక్కువ బతికే. ఇప్పుడే కథం. ఇగో 7,000 కోట్లు సంవత్సరానికి 7,000 కోట్లు జిఎస్టీతో వస్తానట వీళ్ళకు. అంటే మరి రక్తం తాగినంటే మీరు కూడా తాగినట్టే కదా రక్తం. మీరు రక్తం తాగితే లేదు, కేంద్రం తాగిందంటారా? ఎక్కడ పోయిందా? నీకు ఆ పెట్రోల్ని ఎందుకో జిఎస్టీలో తీసుకొస్తలేరు. పెట్రోల్ని తీసుకురారు జిఎస్టీలోకి. ఎందుకు తీసుకురారంటే మీకు నష్టం కాబట్టి. పెట్రోల్ రేట్లు తగ్గుతాయి కదా. కేంద్రం ఎప్పుడో ప్రతిపాదన పెట్టింది, పెట్రోల్ను జిఎస్టీలో తీసుకురాలి, పెట్రోల్ రేట్లు తగ్గుతాయి, ట్యాక్సులు తగ్గుతాయి అని చెప్పి. తీసుకురారు మిత్రులారా పెట్రోల్ను. వీళ్ళు ఒప్పుకోరు. సో మొత్తానికైతే ఏంటంటే వీళ్ళు రాము రేమో లెక్కున్నది వీళ్ళ కథ. ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళే పేదల రక్తం తాగిలంటారు, మళ్ళీ వీళ్ళే మాకు నష్టం వస్తుంది జిఎస్టీ తగ్గిస్తా అంటారు. అసలు ఇప్పుడు జిఎస్టీ తగ్గించాలన్నా తగ్గించద్దా? తగ్గించినా తప్పే అంటాను, అట్లనే ఉంచినా తప్ప అంటారు. ఇజ్జే తక్కువ బతుకులే ఉన్నాయా? మరి మిమ్మల్ని రాము రేమో అపరిచితుడు అనపోతే ఏమనాలి? ఒక్కసారి ఆలోచించండి. కేటీఆర్ చెప్పింది 100% కరెక్టు. వీళ్ళు అపరిచితులే. ఈ పొన్నం ప్రభాకర్ కానీ ఈ రేవంత్ కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే అపరిచితులు అన్నట్టు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళనే ఒకటి చెప్తారా వీళ్ళు? అసలు ఫస్ట్ సబ్జెక్టు ఎట్లా మంత్రులు అయిందో, వీళ్ళు ఎట్లా ముఖ్యమంత్రి అయిందో నాకైతే ఇప్పటివరకు అర్థమవుతలేదు. ఇట్లా ఓ మంత్రికి ఉండాల్సిన ఒక పొన్నం ప్రభాకర్ అన్న ఒక బీసీ ఏది పడుతుంది పుస్సమానాడు. అప్పుడెప్పుడో ఎత్తాడు ఆవేశాలు స్థానంటాను ఆయనను పట్టుకొని. ఇప్పుడు ఆయన పేరు మారిపోయింది, ఆవేశాలు స్థానం ఈ అంటాడు. చంద్రముఖి మ్యూజిక్ ఎత్తారు, ట్రోల్ చేస్తారు. గింతగానం అంటే నేను గింత ఇజ్జత్ తక్కువ బతుకులేదు ఎక్కడ చూడలేదు. అసలు జిఎస్టీ తగ్గించాలన్నా తగ్గించద్దా వీళ్ళకే ఒక ఆలోచన లేదు మిత్రులారా. ప్రజలు సంతోషంగా ఉంటే ఓర్వరు వీళ్ళు, దేశం సంతోషంగా ఉంటే ఓర్వరు వీళ్ళు. నరేంద్ర మోడీ ఏదైనా గొప్ప పని చేస్తే ఓర్వరు వీళ్ళు. వీళ్ళకి నిద్ర పట్టదు. ఇక మొత్తం ఇట్లా ఒళ్ళంతా ఎట్లో అయిదంటది వీళ్ళకు. నరేంద్ర మోడీ మంచి పని చేస్తే నువ్వే రెండు మాటలు, పేదల రక్తం తాగిన నువ్వే అంటావు, నష్టం వస్తుంది మాకు జిఎస్టీ తగ్గించద్దని నువ్వే అంటావు. మరి మాకు అర్థం కాదు. 7,000 కోట్లు సంవత్సరానికి దొబ్బినవు. 2 సంవత్సరాలు 7 రోజుల 14,000 కోట్లు దొబ్బినరు. దొబ్బి మరి మీరు కూడా పేదల రక్తం తాగినట్టేనా? అవసరాన్ని బట్టి ట్యాక్సులు పెంచుతారు, అవసరాన్ని బట్టి ట్యాక్సులు తగ్గిస్తారు ప్రజల అవసరాల కోసం. ఇవాళ నరేంద్ర మోడీ గారి గ్రాఫ్ జిఎస్టీ తోటి లేచింది ఒకటేసారి. ఇవి వీళ్ళకు మింగుడు పడతలేదు. సినిమాలు ఉంటారు, మహేష్ బాబు సినిమాల వాడు శివాలను చూసి ఇట్లా పైశాచిక ఆనందం మూదినట్టు. ఇలా ఓర్వరు, పానం ఓర్వదు మిత్రులారా. వీళ్ళ పానం ఏంటంటే నరేంద్ర మోడీ ఏ మంచి పని చేసిన ఆపరేషన్ సింధూర్ చేస్తా కూడా గిట్లనే బ్లేమ్ చేసిరు. వీళ్ళ ప్రాణం ఓర్వదు. ఎప్పుడు చూసినా అడ్డమైన రాజకీయాలు ఏంటంటే ఎప్పుడు పక్కింటోని ఎట్లా గిల్లాలని చూస్తారు కానీ వీడు ఎట్లా బాగుపడాలని చూడరు. మీ బతుకు ఎప్పుడన్నా కాంగ్రెస్కి మంచి పని చేసిందని దేశంలో జాతీయ స్థాయిలో ఎప్పుడైనా కాంగ్రెస్కి మంచి పని చేసింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇట్లా మంచుకుండే అని చెప్పుకునేందుకు మీ బతుకే ఉన్నదా? అన్నీ అడ్డమైన కుంభకోణాలే ఉన్నాయి మీ పేరు మీద. ఎవడన్నా ఇవాళ రేపు ఏమన్నారే నువ్వు బోఫోర్స్ ఉన్నావు అంటారు. బోఫోర్స్ అనేది కుంభకోణం పేరు కాంగ్రెస్లో. కాంగ్రెస్ వాళ్ళు చేసిన కుంభకోణం పేరే బోఫోర్స్ కుంభకోణం. అటువంటి బిరుదులు వచ్చినాయి మనకి ఇవాళ మన దేశానికి. సో మిత్రులారా నేను చెప్పేది ఏంటంటే జిఎస్టీలో మోడీ గారు ప్రజలందరూ సుఖంగా ఉండేటట్టు చేసిర్రు. ప్రతి రాష్ట్రానికి కూడా లాభమే నరేంద్ర మోడీ గారు చేసింది. ఎందుకంటే నీకు ఆదాయం వేరేలాగా వస్తుంది. ఇవాళ ఆదాయం ఇలా వాహనాల రిజిస్ట్రేషన్ల మీద వచ్చే ఆదాయం జిఎస్టీ మీద తక్కువ. జిఎస్టీ ఉన్నప్పుడు వాహనాలు ఎక్కువ మంది కొనలే, ఇలా ఎక్కువ మంది వాహనాలు కొంటారు, రేట్లు తగ్గినాయి కాబట్టి. సో ట్యాక్స్ ఎక్కువ వస్తుంది ఏదో రకంగా. అసలు ₹1 ఎటుపోదు మిత్రులారా, ప్రతి రూపాయి మళ్ళీ రిటర్న్స్ వస్తాయి. మాకు 7,000 కోట్లు తగ్గుతుంది అంటే అప్పుడు జిఎస్టీ పెడితే మరి ఎందుకు లోని పెట్టావు అంటే నువ్వు దొబ్బుతావు ఇక్కడ. అంటే యూరియా కూడా కంటే యూరియా లేకపోతే బీజేపీ, యూరియా ఉండనో ఈ రాష్ట్ర ప్రభుత్వమే సప్లై చేసిందని చెప్పుకుంటారు. అందుకే రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ వీళ్ళు అపరిచితులు. రాము రేమో, ఒకసారి రామ్ అవుతాడు, ఒకసారి రేమో అవుతాడు. నందిని అంటాడు, ఏయ్ యూ బేబీ, ఇదే. సో మిత్రులారా మరి మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.